అనంతపురం ఉగ్రవాది కేసులో బయటపడుతున్న సంచలనమైన నిజాలు. 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు ఉగ్రవాది నూర్ మహమ్మద్. ఈ వాట్సాప్ గ్రూపుల్లో బిన్ లాడెన్, అల్ ఖైదా, అలాగే లష్కర్-ఏ తోయిబాకి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియన్ ముజాహిదీన్, జైష్ మహమ్మద్ వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నూర్ మహమ్మద్ ఈ గ్రూపుల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడని చెప్పి జిల్లా ఎస్పీ రత్న కూడా చెప్పుకొచ్చారు. నమాజ్ తర్వాత వాట్సాప్ గ్రూప్ సమాచారాన్ని మసీద్కు వెళ్ళిన యువకులతోని ఆయన పంచుకునేవాడు, వాళ్ళకు ఆ విషయాలన్నీ షేర్ చేసేవాడని చెప్పి కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సంస్థల పిలుపు కోసం నూర్ ఎదురు చూస్తున్నాడని కూడా తెలుస్తుంది. ధర్మవరంలో ఇటీవల ఆయన కొత్త ఇల్లు కూడా ఒకటి కట్టుకున్నాడు. మరి దానికి సంబంధించి ఆయనకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. నూర్ మహమ్మద్కు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ విధించింది కదిరి కోర్టు. భారీ భద్రత మధ్య కడప సెంట్రల్ జైలుకి నూర్ మహమ్మద్ని పోలీసులు తరలించినట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి కనుక అసలు మనం చూస్తే అనంతపురంకి సంబంధించి ధర్మవరం, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాకి సంబంధించిన కొత్వాల్ నూర్ మహమ్మద్, అతన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ అవుట్ఫిట్స్ జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి ఆయన యాక్టివ్గా ఆ వాట్సాప్ గ్రూప్స్లో యాక్టివ్గా ఉంటున్నాడని తెలుస్తుంది. ఆయనకి 40 సంవత్సరాలు. ఒక హోటల్లో ఆయన వంట మనిషిగా కోటా కాలనీ ధర్మవరంలో పనిచేస్తున్నాడు. 30 వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే మన ఇండియన్ ప్రభుత్వం బ్యాన్ చేసి ఉందో ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఇతను చాలా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. జైష్ ఈ మొహమ్మద్ ఒకటి, దాంతోపాటు అల్ ఖైదా, దాంతోపాటు లష్కర్-ఈ తోయిబాకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్లో ఇతను యాక్టివ్గా ఉంటున్నాడు. అలాగే ఈయన రాడికల్ లిటరేచర్కి సంబంధించిన అవన్నీ చదవడం, ఆ గ్రూప్స్లో షేర్ చేసుకోవడం, దాంతోపాటు ఈయన 19 సిమ్ కార్డులు ఈయన దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. 19 సిమ్ కార్డుల ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్స్లో చాలా యాక్టివ్గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా ప్రోయాక్టివ్గా ఈయన సోషల్ మీడియా పోస్టులు కూడా పెడుతూ అక్కడ ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతని ప్రభావితం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈయనని ఎలా పట్టుకున్నారంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఈ ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ పాకిస్తాన్కి ఎవరు చేస్తున్నారు అన్న కోణంలో దర్యాప్తు చేసినప్పుడు ఈ మహమ్మద్ దొరికినట్టు తెలుస్తుంది. దాని తర్వాత ఈయనని ఊపా యాక్ట్ కింద, అలాగే సెడేషన్ ఛార్జెస్ కింద ఈయనపై కేసులు నమోదు చేసి ఈయనని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈయన తాడిపత్రికి సంబంధించిన ఒక మహిళతో కూడా ఈయన సంప్రదింపులు చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈయన డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే సోషల్ మీడియా పరంగా, వాట్సాప్ పరంగా ఇప్పటిదాకా ఎవరెవరితో ఈయన సంభాషించాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటరాక్షన్ చేశాడన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్థానికులైతే చాలా ఒక్కసారి షాక్కి ఒకలాగా స్టన్ అయిపోయినట్టు తెలుస్తుంది. నూర్ ఒక కామ్ వర్కర్, అంటే చాలా సైలెంట్గా ఉండేవాడు, తన పని తను చేసుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఆయన లోపల ఇంత గూడుగుటాన్ని నడిపిస్తున్నాడని చెప్పి మాత్రం స్థానికులు ఎవరు ఊహించలేదని చెప్పి అంటున్నారు. అలాగే ఆయన టెర్రర్ ప్లానింగ్, అంటే రానున్న రోజుల్లో మరి ఆయన స్లీపర్ సెల్గా మారి, లేకపోతే స్లీపర్ సెల్స్ని ఇంకా కొంతమందిని తయారు చేసి మరి ఇక్కడ టెర్రరిజంకి సంబంధించిన యాక్టివిటీస్ ముందుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేద్దాం అనుకున్నాడా ఏంటి అనేది ఒక్కసారి సంచలనంగా మారింది. సత్యసాయి జిల్లా ధర్మవరంకి సంబంధించిన కొత్వాల్ నూర్ మహమ్మద్ 40 సంవత్సరాలు. ఆయన ఒక వంట మనిషిగా పనిచేస్తున్నాడు. సైలెంట్గా తన పని తాను చేసుకోలే తత్వం కలిగిన వాడని స్థానికులు చెప్పుకొచ్చారు. కానీ ఆయన సోషల్ మీడియా అలాగే వాట్సాప్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఒక 30 వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే మనం బ్యాన్ చేసానో, ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే బ్యాన్ చేసిందో ఆ 30 వాట్సాప్ గ్రూప్స్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆ గ్రూప్స్లో జైష్ ఈ మొహమ్మద్కి సంబంధించి టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు యాక్టివ్గా ఉండడం, దాంతోపాటు అల్ ఖైదా మెంబర్సు, అలాగే లష్కర్-ఈ తోయిబా మెంబర్స్, వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. అండ్ రాడికల్ లిటరేచర్ అని అంటే మతోన్మాదానికి సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్, వీటన్నిటి గురించి కూడా ఆ గ్రూప్స్లో ఉండేది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈయన 19 సిమ్ కార్డులు తీసుకొని ఇదంతా నడిపించాడని తెలుస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడని తెలుస్తుంది. అలాగే నమాజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే యువకులు మస్జిద్కి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా మార్చే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA, దాంతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో IBకి సంబంధించి సర్వేలెన్స్ చేస్తున్నారు. పాకిస్తాన్కి ఇక్కడికి కాంటాక్ట్స్ ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు చాట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేస్తున్నారు అన్న
దాని మీద ఈ సర్వేలెన్స్ చేస్తున్న సమయంలో ఈ నూర్ మహమ్మద్ని ఎన్ఐఏ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళిద్దరు పట్టుకున్నట్టు చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. తాడిపత్రిలో ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. తాడిపత్రిలో కూడా ఇతను ఒక మహిళతో కూడా సంప్రదించినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇతని సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక జాయింట్ ఆపరేషన్లో వాటన్నిటిని కూడా ట్రాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇతనిపై ఊపాకి సంబంధించిన కేసు పెట్టారు. అలాగే సెడిషన్ ఛార్జెస్ కూడా ఇప్పుడు ఈయనపై పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారి దీని జిల్లాకి సంబంధించిన ఎస్పీ ఏం మాట్లాడుతున్నారో ఆ జిల్లా ఎస్పీ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, ఏం కేసెస్ పెట్టారు అనేది ఒకసారి విందాం. వన్ టౌన్ లిమిట్స్ లో లోనికోట ఏరియాకు చెందినటువంటి కొత్వాల్ నూర్ అహ్మద్, ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంది. ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకొని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాబడిన సమాచారం మేరకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clockకి లోనికోటలో అతని ఇంట్లో హౌస్ సర్చ్ ఎస్డిఓ పెనుగొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోను, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under UPAI Act and other sections of the IPC which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి రియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనము ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుళ్ళ కంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్. ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే ఇతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూపులు వీటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీన్ని FSLకి పంపించాం. FSL నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్, స్ట్రాటజీస్, ఇతను ఇంకా అడ్మిన్స్ ఎవరితో ఇతను లింక్లో ఉన్నాడు ఇలాంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్, ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది. ఒక సిమ్, రెండు సిమ్లు, ఒక సెల్ ఫోన్. కౌంటర్ ఇన్సిడెన్స్ అని చెప్పాను, స్టేట్ కౌంటర్ ఇన్సిడెన్స్కి వచ్చినటువంటి సమాచారం. అంటే అబ్జర్వేషన్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ గ్రూప్ కాబట్టి నక్సలిజం అండ్ టెర్రరిజం పైన పనిచేసేటువంటి గ్రూప్ కాబట్టి దే విల్ కీప్ వాచ్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్స్ సో దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు లోకల్ పోలీస్. లోకల్ పోలీస్ కూడా కొంత క్లోజ్ ఇమీడియట్గా. అనంతపురం ఉగ్రవాది కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు. 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు ఇతను. అలాగే ఈ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని రాడికల్ లిటరేచర్, కొన్ని మతోన్మాదానికి సంబంధించిన కొంచెం ఆర్టికల్స్ని, న్యూస్
ఆ పేపర్స్ని వాటన్నిటి కూడా ప్రింట్ తీసుకొని తన ఇంట్లో ఒక బుక్ లాగా తీసుకొని వాటన్నిటి కూడా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నాడు. చెల్లానాయుడుతో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు, ఈయన ఎవరి దగ్గరైనా టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకున్నాడా, తీసుకోవడానికి ప్రయత్నం చేశాడా, ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి? కళ్యాణ్ ఒక్కసారిగా అనంతరం జిల్లా వార్తలతో సెన్సేషన్ రేకెత్తించిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నూర్ మహమ్మద్, ధర్మవరానికి చెందినటువంటి నూర్ మహమ్మద్ చర్యల వల్ల పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఉగ్ర కదలికలు ధర్మవరంలో ఉన్నాయని, ఎందుకంటే పట్టు చీరలకు ఫేమస్ అయినటువంటి ధర్మవరం మరొకసారి ఈ ఉగ్రవాదుల కదలికలు, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలతో ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూపులతో దాదాపు 37 గ్రూపులతో టచ్ లో ఉన్నటువంటి నూర్ మహమ్మద్ ఇక్కడ ఉన్నాడు. స్థానికంగా ఒక చిన్న ఏదో కాకా హోటల్లో పనిచేస్తున్నటువంటి నూర్ మహమ్మద్ ఇంత పెద్ద స్థాయిలో ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో యాంటీ ఇండియన్ సోషల్ మీడియాకి సంబంధించిన అంశాల్లో యాక్టివ్ గా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ పోలీసు ఎన్ఐఏ బృందాలు నిర్ధారణ చేసి అతన్ని అదుపులోకి తీసుకొని దాదాపు 4 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం. నిన్నటి ఉదయం తెల్లవారుజామున అతన్ని కళ్ళకు గంతలు కట్టి దాదాపు 100 మంది పోలీసులకు పైగా ఎవరైతే ఉన్నారో నూర్ మహమ్మద్ ఉంటున్నటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లి అక్కడ సోదాలు చేసినటువంటి నేపథ్యం. ఆ క్రమంలోనే అక్కడ అతనికి చెందినటువంటి సిమ్ కార్డులు, ఇతరత్ర ఏదైతుందో ఇంకా అనేక సంబంధించి ఉగ్రవాద ఏదైతుందో యాంటీ ఉగ్రవాదానికి సంబంధించిన అనేక వస్తువులు కూడా దొరికాయి. పుస్తకాలు కావచ్చు, అంటే లాడెన్కి సంబంధించినటువంటి కావచ్చు, ఇటువంటివన్నీ దొరికాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే మాత్రం నిర్ధారణ పోలీసులు జిల్లా ఎస్పీ, ఏకంగా సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ నిర్ధారణ చేసినటువంటి నేపథ్యం. నిన్నటి రోజు ఇప్పటికే కోర్టుకు హాజరుపరిచారు, రిమాండ్ పంపించారు. రిమాండ్ నుంచి అక్కడి నుంచి కడప జిల్లా జైలుకు తరలించినటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు జిల్లా ఎస్పీ కూడా నిర్ధారణ చేసినటువంటి నేపథ్యం. అయితే ఇతని అంశాలు పూర్తిగా కూలంకషంగా బయటకు రావాలంటే మేము కస్టడీ కూడా కోరే పనిలో నిమగ్నమై ఉన్నాం. పూర్తి వివరాలు ఇంకా సేకరించాలి అన్నట్టుగా పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి అయితే మాత్రం సత్యసాయి జిల్లా ధర్మవరం అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ కదలికలు ఏదైతే ఉన్నాయో నూర్ మహమ్మద్ యొక్క ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మరి ఎంత మేరకు ఇక్కడ ఇంకా అనేక మంది టీమ్స్ కానీ ఇలాంటి సహచరులు కానీ ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నారు, ఇంకా ఏంటి ఇతని పాత్ర ఏంటి, ఇతని ఎంత మేరకు ఇంకా అక్కడికి వెళ్ళాడు. ముఖ్యంగా అతనైతే మాత్రం ఎక్కడ ట్రైనింగ్ అయితే తీసుకున్నట్టు మనకు దాఖలాలు కనిపించట్లేదు. కాకపోతే ఉగ్రవాద సంస్థ ఎప్పుడు తనని ఇన్వైట్ చేస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తూ తహతహలాడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వాళ్ళతో కలవాలి, అక్కడికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకోవాలి, ఫుల్ ఫ్లెడ్జ్ గా యాక్టివ్ గా నేను ఈ ఉగ్రవాద సంస్థల్లో పనిచేయాలన్నట్టుగా కూడా ఇతను తపన పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది.